హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఫార్మసీ స్టూడెంటా? మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? లేకపోతే అయిపోయిందా? చెప్పండి. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్గా రోడ్ మ్యాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రమ్ స్టెప్ 0 టు ఎండ్ వరకు మొత్తం పీసీఐ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తే మీ పీసీఐ వెరిఫికేషన్ అవుతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కంప్లీట్గా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లారిటీగా చెప్తాను, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకోటి మెయిన్ ఏంటి అంటే గైస్, మీరు బీ ఫార్మసీ కంప్లీట్ అయినా సరే, లేకపోతే ఫార్మడీ కంప్లీట్ అయినా సరే, లేకపోతే డిప్లొమా ఫార్మసీ చేసినా సరే, ఈ 3 కోర్సెస్లో మీరు టీఎస్ అయినా ఏపీ స్టూడెంట్ అయినా సరే, నేను చెప్పబోయే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో చేస్తే, అంటే మీరు వింటే స్టెప్ బై స్టెప్ హ్యాస్ ఫాలో అవుతే మీ పీసీఐ వెరిఫికేషన్ అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సేమ్ వెరిఫికేషన్ అండి. బీఫామ్ అయినా, డిఫామ్ అయినా, ఫార్మ్ డి అయినా సేమ్ వెరిఫికేషన్. అండ్ చాలా మందికి డౌట్ ఉంది, ఫార్మా డికి కూడా పీసీఐ వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా క్లినికల్ ప్రాక్టీస్ అనేది ఒక సర్టెన్ సపరేట్గా ఒక క్లినిక్ పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా లైసెన్స్ కావాలి కదా. సో దాన్ని మనం ఫార్మ్ డికి లైసెన్స్ అని అంటారు. నార్మల్గా మెడికల్ షాప్కి వచ్చేసరికి బీఫామ్ అండ్ డిప్లొమా ఫార్మసీ సెట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ పీసీఐ వెరిఫికేషన్కి మీరు అందరూ ఎలిజిబుల్లా అని అంటే మీ కాలేజ్ అనేది పీసీఐ అప్రూవ్డ్ కాలేజ్ అయి ఉండాలి. అంటే మీరు కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేషన్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఫార్మడీ కావచ్చు, మీ కాలేజ్ అనేది పీసీఐ వెరిఫికేషన్ ఉండాలి. ఓకేనా? ఒకవేళ మీ కాలేజ్ అనేది పీసీఐ వెరిఫై కాకపోతే మీకు పీసీఐ సర్టిఫికేట్ రావడానికి చాలా లేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్ ఏంటంటే, తర్వాత ఏంటంటే మీ కాలేజ్ పీసీఐ వెరిఫై అయి ఉన్న వాళ్ళకి, ఒకవేళ మీ కాలేజ్ అనేది పీసీఐ వెరిఫైడ్ కాలేజ్ కాకపోతే మీరు ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఒకవేళ మీ కాలేజ్ పీసీఐ వెరిఫై కాకపోతే నేను నెక్స్ట్ వీడియో మీకోసం డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మీరు కంటిన్యూ చేయండి. మీ కాలేజ్ అనేది పీసీఐ వెరిఫైడ్ అయింది అనుకోండి, మీరు పీసీఐ ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మీకు పీసీఐ అప్లై చేయాలి అంటే మీ దగ్గర మీ బీఫామ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఫార్మడీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావచ్చు, డిప్లొమా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావచ్చు, మీ హ్యాండ్స్లో ఉండాలి. అంటే మీకు ప్రజెంట్ అవైలబుల్గా ఉండాలి. పీసీఐ రిజిస్ట్రేషన్ కన్నా ముందు మీరు మీ కాలేజ్ నుంచి బీఫామ్ లేదా ఫార్మడీ డిప్లొమా ఫార్మసీ మీ ఒరిజినల్స్ అనేటిది మీరు మీ హ్యాండ్స్కి తెచ్చుకోండి, మీ ఇంటికి తెచ్చేసుకోండి. సో మరి మాకు వెళ్ళి అడగగానే మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారా అంటే లేదు, ఇవ్వరు. మీరు ఒకవేళ మేనేజ్మెంట్ స్టూడెంట్ అయితే ఎనీ అంటే మీరు బీఫామ్ కావచ్చు, ఫార్మడీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, మీరు ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ అయితే మీకు వెళ్ళగానే మీ ఒరిజినల్స్ అంటే ఏంటి చెప్పండి? ఒరిజినల్స్ అంటే ఏ సర్టిఫికేట్స్ అనుకుంటున్నారు? 10th ఇంటర్ బీఫామ్ 10th మెమో ఇంకా బోనోఫైడ్, సేమ్ మెమో ఇంకా బోనోఫైడ్. మరి బీఫామ్కి వచ్చేసరికి బోనోఫైడ్, పీసీ, సిఎంఎం, ఈ 3 అనేటిది కాలేజ్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఇవనేటి ఫస్ట్ మీ హ్యాండ్స్లోకి తెచ్చుకోవాలి. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర లేకపోతే ప్లీజ్ అసలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకండి. నేను ఎవ్రీథింగ్ చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో, కాకపోతే మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్, దీన్ని మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటాం, కాలేజ్ నుంచి తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్.
ఓన్లీ ఇవి ఉంటేనే మన పీసీఆర్ రిజిస్ట్రేషన్‌కి సరిపోతుందా అంటే లేదండి. ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. కంప్లీట్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, మీరు మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ అయితే మీకు వెళ్ళగానే ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు కన్వీనియంట్ స్టూడెంట్ అనుకోండి. మీకు గవర్నమెంట్ అనేది స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తుంది గదా! సో, స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేయడం వలన మీ గవర్నమెంట్ అనేది మీ అకౌంట్‌కి ఫండ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అంటే మీ ట్యూషన్ ఫీ ఏదైతే గవర్నమెంట్ పే చేస్తా అన్నదో ఆ ట్యూషన్ ఫీ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మీకు కాలేజ్ వాళ్ళు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి ఇస్తారు. లేకపోతే ఇవ్వరు వాళ్ళు. లేదు మాకు కావాలి, మాకు పీసెట్ తోటి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, జాబ్ చేద్దాం అనుకుంటున్నా, జాబ్ వచ్చింది అనుకుంటే మీరు కాలేజ్‌కెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్‌తో సార్ నా సిచ్యువేషన్ ఇది. సో, నాకు ఫండ్ వచ్చిన తర్వాత స్కాలర్‌షిప్ ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో వచ్చాక నేను ఆ మనీ నేనే ఉంచుకుంటాను. ప్రెజెంట్ అయితే నా డ్యూ ఎంత ఉందో అదంతా ఇప్పుడు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి మీ ఫీ అంతా మీ ఓన్ మనీతో కట్టేయడానికి ట్రై చేయండి. లేకపోతే సర్టెన్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వమనండి. ఏంటంటే కొంచెం ఇన్‌స్టాల్‌మెంట్‌లో కడతాను అన్నట్టు అడిగిపియండి. ఎప్పుడైతే ఫండ్ రిలీజ్ అవుతుందో ఆ ఫండ్ మీరే ఉంచేసుకొని ఫీ ఇప్పుడు క్లియర్ చేసుకోండి. ఇదొకటే ఆప్షన్. ఓకే. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గరకొచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 2 సర్టిఫికేట్స్ అనేటివి ఇందులో ఓబీసీ ఉంటుంది. లేకపోతే మీ సర్టెన్ క్యాస్ట్ ఉంటుంది కదా! సెంట్రల్ అండ్ స్టేట్ 2 సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవన్నీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ 2 సర్టిఫికేట్స్ అనేటివి మినిమమ్ ఒక 2 వీక్స్ టైం పడుతుంది. 1-2 వీక్స్ టైం పడుతుంది డెఫినెట్‌గా ఇవన్నీ హ్యాండ్ ఓవర్ రావడానికి. వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే లైక్ మీకు ఆల్రెడీ ఇంకా ఓడీ రాలేదు. కాకపోతే మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయరే అంటే నేను 2013లో పాస్ అవుట్ అయిపోయాను. ఇప్పుడు 2026, 27 రన్ అవుతుంది కదా! సో, ఎప్పుడో అయిపోయింది. నా దగ్గర ఓడీ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ పాత గ్రాడ్యుయేట్ నేను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌ని కాదు. కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా ఓడీ ఉంటుంది. సో, మీరు పడేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ చదువుతున్నారో వాళ్ళ దగ్గర ఓడీ ఉండదు. సో, ఖచ్చితంగా మీరు ఈ ఒరిజినల్స్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన సెకండ్ స్టెప్ ఏంటంటే అప్లై ఫర్ యూర్ ఓడీ. మీరు మీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్‌కి అప్లై చేయండి. అయితే ఓడీకి ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓడీకి మీకు కావాల్సింది సేమ్ అన్ని మెమోస్ తీసుకెళ్ళండి. అండ్ ఆధార్, ఇంకా పీసీసీఎంఎం ఈ 2 అనేది స్కాన్ చేస్తాను. ఇంకా మెయిన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ 3 వచ్చిన తర్వాత మీకు ఓడీ మినిమమ్ 30 డేస్‌లో రావడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? కొన్నిసార్లు మీ గుడ్ లక్ బావుండి ఎలాంటి ట్రాఫిక్ లేకపోతే మీ ఓడీ మీకు 10-15 డేస్‌లో కూడా మీ హ్యాండ్ ఓవర్‌కి వచ్చేస్తుంది. లాస్ట్ డ్యూ అయిన 30 డేస్‌లో డ్యూ అవుతుంది. ఓకేనా? దీనికన్నా ఎక్కువ డ్యూ అవ్వదు. సో, మీరు చేయాల్సిన సెకండ్ స్టెప్ ఏంటి? ఆఫ్టర్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తెచ్చుకున్న తర్వాత సెకండ్ చేసుకోవాల్సింది ఓడీ. ఓడీ అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ ఓడీ కూడా మీ హ్యాండ్స్‌లో ఉంది. 30 డేస్ అయింది. లేకపోతే 10 డేస్‌కి మీ సర్టిఫికేట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అసలు పీసీఏ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పటి నుంచి క్లారిటీగా వినండి. ఓకేనా? సో, థర్డ్ ఏంటంటే పీసీఐకి మీరు అన్ని ఒరిజినల్స్ ముందు చెప్పినవి విత్ క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ అలాంగ్ విత్ యూర్ ఓడీ. ఇంకా ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ సిగ్నేచర్ అండ్ సర్టెన్ ఫీ పేమెంట్స్. ఓబీసీకి అయితే 600-800 బిట్వీన్ ఉంటుంది. మీరు బీఫామ్ అయినా, ఫ్యామిలీ అయినా, డిప్లొమా ఫార్మసీ అయినా కానీ ఫీ అనేది సేమ్ ఉంటుంది. క్యాస్ట్ వైస్‌గా ఉంటే కొంచెం వేరీ అవ్వచ్చు. బట్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 600 ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఉండదు. ఓకేనా? ఇవి అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మీరు మీ సేవకెళ్ళండి. ఓకేనా? మీ సేవకెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి ఏమని చెప్పాలంటే సార్ పీసీఏ రిజిస్ట్రేషన్ చెయ్యండి నాకు అని చెప్పండి. వాళ్ళన్నీ స్కాన్ చేసుకొని వాళ్ళంతా అప్లై చేసేసుకుంటారు. కానీ మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన 2 థింగ్స్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఓడీ ఇంకా రాలేదు అంటే పీసీఐ రిజిస్ట్రేషన్‌కి మీకు ఓడీ అవసరం లేదు అప్లై చేసేటప్పుడు. కానీ వెళ్ళిన తర్వాత మీకు వెరిఫికేషన్ అప్పుడు కావాలి. అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఎగ్జాంపుల్ ఫిబ్రవరి అనుకోండి. లేకపోతే ఇదొక మార్చ్ అనుకోండి. మీరు
ఈ మంత్లో రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు, కానీ మీ వెరిఫికేషన్ మీరు స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, జూన్లో బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మీకు నియర్లీ 3 months టైం ఉంది. 3 monthsలో మీ ఓడి మీ హ్యాండ్కి వచ్చేస్తుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఏమవుతుందంటే మీ దగ్గర మీరు ఇప్పుడు మార్చ్లో అప్లై చేసుకున్నారు అనుకోండి, పీసీఆర్ రిజిస్ట్రేషన్ మార్చ్లో చేసుకున్నారు, కానీ మీరు స్లాట్ ఎప్పుడు పెట్టుకున్నారు, ఏప్రిల్లో పెట్టుకున్నారు అనుకోండి, చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఒకవేళ మీరు పీసీఆర్ రిజిస్ట్రేషన్ తోటి ఓడి చేసుకున్నారు అనుకోండి, ఓడి మీ వెరిఫికేషన్ టైంకి మీ ఇంటికి డెలివరీ అవ్వచ్చు రాకపోవచ్చు తెలీదు. సో చాలా డిఫరెన్స్ కదా, చాలా అంటే వెరిఫికేషన్ మన మీద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇలా చేయకండి, ఓకేనా. అయితే స్లాట్ ఒకవేళ మీ దగ్గర ఓడి లేకపోతే వాళ్ళకి చెప్పండి, సార్ మీ దగ్గర స్లాట్ అనేది కొంచెం లేట్ పెట్టడానికి ట్రై చేయండి అని, ఓకేనా. అంతే. సో వాళ్ళు అంటే మీ సేవ వాళ్ళు కంప్లీట్గా పీసీఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు, అంటే మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఫామ్లో ఫిల్ చేస్తారు. తర్వాత ఫీ పేమెంట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎలాంటి సర్టెన్ ఫామ్స్ తీసుకొని వెళ్ళాలి, అంటే ఏ ఫామ్స్ తీసుకువెళ్ళాలి ఎక్సెట్రా అనేది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను, ఓకేనా. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అంటే టీసీఐకి వెళ్ళే కన్నా ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో నేను చేసిన ఈ టాపిక్ పైన. ఒకసారి అంటే మీ పీసీఐ స్లాట్ బుక్ అయిన తర్వాత స్లాట్ వెరిఫికేషన్ కన్నా ముందు ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఓకే. అయితే ఇంకేముంది పీసీఐ వెరిఫికేషన్ అంటే, అందులో నేను మీకు ఆల్రెడీ వెళ్ళే ముందు ఏమేమి చెక్ లిస్ట్ అంటే అన్ని ఉన్నాయా లేవని పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ అని చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ అని అందులో మెన్షన్ చేశాను. సో టైం వేస్ట్ వద్దు అని, లెంత్ అవుతుంది వీడియో అని చెప్పట్లేదు, ఓకే. ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. పీసీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫీ పేమెంట్ కూడా అయిపోయింది. అందులో ఆల్రెడీ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి చెక్ లిస్ట్ కూడా చెప్పేశాను. సో ఇంకేంటి అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మీరు అన్ని ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి, నో ఫేక్ డాక్యుమెంట్స్. అండ్ కొంతమందికి ఏదో సర్టిఫికేట్ అవసరం లేదు, జేఎన్టీ స్టూడెంట్స్కి మాత్రమే జెన్యూనిటీ సర్టిఫికేట్ కావాలి, మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. అసలు జెన్యూనిటీ సర్టిఫికేట్ ఏంటి అని కూడా ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను అనుకుంటా. ఒకవేళ చేయకపోతే అసలు జెన్యూనిటీ సర్టిఫికేట్ ఏంటి అని అడగండి. అంటే మీకు ఇది జెన్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఓన్లీ జేఎన్టీ స్టూడెంట్స్కి మాత్రమే కావాలి. టీఎస్ అయినా ఏపీ అయినా జేఎన్టీయూ అఫిలియేటెడ్ ఉన్న కాలేజెస్కి ఖచ్చితంగా కావాలి, ఓకేనా. ఒకవేళ మీరు ఓయూ స్టూడెంట్ అయినా కేయూ స్టూడెంట్ అయినా అయితే మీకు జెన్యూనిటీ అవసరం లేదు. సో మీ ప్రాసెస్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి చెప్పిన ప్రకారంగా చూస్ చేసుకొని అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని రావచ్చు, ఓకేనా. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత టైం తీసుకొని మీకు క్లారిటీగా చెప్పినందుకు నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ ఇవ్వడానికి కోసమైనా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఓకేనా. మీకు ఈ ఛానల్లో మీకు ఓన్లీ ఫార్మా కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది, నో అదర్ స్టఫ్. సో మీరు ఫార్మసీ స్టూడెంట్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా గవర్నమెంట్ నోటిఫికేషన్ అయినా సరే, జాబ్ నోటిఫికేషన్ అయినా సరే, ఎనీథింగ్ రిలేటివ్ ఫార్మా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కేయూ స్టూడెంట్స్కి ఇంకా ఓయూ స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు, ఈవెన్ ఎనీ ప్రైవేట్ యూనివర్సిటీస్. జేఎన్టీయూ వాళ్ళకి మాత్రమే జెన్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను అనుకుంటా. అసలు జెన్యూనిటీ సర్టిఫికేట్ ఏంటి ఎక్సెట్రా అని ఒకవేళ మీకు జేఎన్టీయూ వాళ్ళకి ఛానల్లో వీడియో కనిపించకపోయినా, లేకపోతే ఇంకా క్లారిటీ మిస్ అయినట్టు అయితే కామెంట్ చేయండి. దాని మీద కూడా ఇంకొచ్చిన వీడియో చేయడానికి ట్రై చేస్తా. లేకపోతే మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన వాళ్ళకి దాని ప్రాసెస్ ఏంటో ఒక టెక్స్ట్ రూపంలో అర్థమయ్యేటట్టు ఫ్రెండ్లీగా మెసేజ్ చేస్తా, ఓకేనా. సో అంతేనండి ఈ వీడియో. ఇంకా ఏమైనా మిస్ అవుతున్నానా చెప్పండి. మీకు ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా పీసీఐకి కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ జస్ట్ కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.